హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం చేయబోయే రెసిపీ పన్నీర్ బుర్జీ అనేది ఎలా చేస్తామో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. దీనికి కావాల్సింది స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది కాగాక దీనిలోకి మనము పోపు దినుసులు జీలకర్ర ఆవాలు వేసుకున్న తర్వాత మనకు పోపు వేగాక దీనిలోకి 1 కప్పు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి పోపులోని ఆనియన్ పేస్ట్ అనేది కలుపుకున్న తర్వాత దీనిలోకి 1 కప్పు టమాటా ప్యూరీ పోసుకోవాలి. టమాటా ప్యూరీ పోసుకొని 2 కలుపుకోవాలి. పోపులో ఆనియన్స్ పేస్ట్ టమాటా ప్యూరీ తర్వాత దీనిలోకి ఉప్పు, కారము, అల్లం వెల్లిపాయ పేస్టు, గరం మసాలా, చిటికెడు పసుపు ఇవన్నీ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా ఆనియన్ పేస్టు టమాటా ప్యూరీకి ఉప్పు కారం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ మనము ఆవిరికి ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మనకు కర్రీ అనేది దగ్గరికి పడుతుంది. ఇట్లా ఆయిల్ అనేది పైనకి తేలుతుంది. మూత తీసి ఒకసారి కలుపుకొని మనము దీనిలోకి పన్నీరును సూరు చేసుకొని పన్నీరు కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే అయిపోతుంది. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు ఎంతో టేస్టీగా ఎమ్మి పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, రోటీ, రైసు దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. చాలా సింపుల్ రెసిపీ.